అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం. మరి భూమి ఉన్నోళ్లకు 15,000 ఇస్తారు. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకు లోన్లు ఇప్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్తున్నాను. అదే కౌలు రైతులకు సంబంధించి 12,000 రూపాయలు 12,000 రూపాయలు కౌలు రైతులకు, రైతు కూలీలకు సంబంధించి అదేవిధంగా మీ అకౌంట్లో పడే విధంగా చేస్తాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి వాళ్ళు ఇచ్చే 1,16,000 రూపాయలు కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మన ప్రాంతం నుంచి కావడం సంతోషం. తులం బంగారం ఇస్తాం. కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం ఇచ్చుకుంటూ 1,16,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. శ్రీధర్ బాబు గారు ఆ రోజు ఏదైతే 9 రకాల వస్తువులు ఇచ్చిర్రు, ఉప్పు, పప్పు, పసుపు, ఆయిల్కు సంబంధించి 9 రకాల వస్తువులు ఇచ్చిర్రు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఈ 9 రకాల వస్తువులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఏదైతే మీ తల్లి గారింటికో, మీ చెల్లె దగ్గరకో, మీ కొడుకు దగ్గరకో, ఎక్కడికో బస్సులో వెళ్ళాలంటే 5 సంవత్సరాలు ఏ బస్సు ఎక్కినా కూడా మీకు బస్సు ఛార్జీలు ఫ్రీ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో రక్త కణాలు తగ్గి లక్షల రూపాయలు అప్పులై ప్రైవేట్ హాస్పిటల్కు ఇబ్బంది అవుతున్నారు. శ్రీధర్ బాబు గారు మచ్చిపేట మీటింగ్లో ఈ ప్రాంతంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తా, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతి రైతు ₹1 హాస్పిటల్ బిల్లు కాకుండా చేసి బాధ్యత నాది అని హామీ ఇచ్చిండ్రు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి రక్త కణాలు తగ్గిన ఎలాంటి చిన్న జబ్బు వచ్చినా కూడా ₹1 ఖర్చు లేకుండా చేసే బాధ్యత శ్రీధర్ బాబు గారు తీసుకుంటున్నారని చెప్పి నేను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల కోసం అన్నదమ్ములు అహర్నిశలు కష్టపడి మాలాంటి చిన్న చితక లీడర్లను తయారు చేసి పేదల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశం కొద్దీ మీరు చేస్తున్న ఈ కృషి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని చెప్తున్నాను నేను. అదేవిధంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే వచ్చిందో, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 15 సంవత్సరాలు ఉన్న పిల్లోడు ఈ 10 సంవత్సరాల 25 సంవత్సరాల పిల్లోడు అయ్యాడు. ఆ పిల్లోడికి పెళ్ళైంది, ఒక కొడుకో బిడ్డ ఉన్నారు. మరి ఆ ఒకటే ఇంట్లో తల్లిదండ్రి ఈ పిల్లలు ఇబ్బంది అవుతుంది కాబట్టి 3 లక్షల రూపాయలతో పక్కపంటి ఒకటి మళ్ళీ ఇల్లు నిర్మించుకునే అవకాశం రేపు శ్రీధర్ బాబు గారు చేయబోతున్నారు, మేనిఫెస్టోలో పెట్టినారు. అదేవిధంగా రేపు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మరి మా పరిస్థితి ఏంది అని చెప్పి మీరు అడగచ్చు. ఇల్లు లేని వారికి ఇల్లు అడుగు జాగా ఇచ్చుకుంటూ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి శ్రీధర్ బాబు గారు ఇవ్వబోతున్నారు కొత్తగా ఇల్లు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కరెంటు బిల్లు సంబంధించి 120, 140 యూనిట్లు వస్తుంది నెలకి. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్లు మీరు కాల్చుకున్నా కూడా ఫ్రీ, మీరు ₹1 కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏదైతే ఇవన్నీ విషయాలు 50